ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రెండో రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. ఇది కూడా టైం బేస్డ్ రౌండ్. క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. 20 సెకండ్స్ టైం ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. కరెక్ట్ అయినట్టయితే అక్కడ ఆగినటువంటి డబ్బులు మీ అకౌంట్ లో వస్తాయి, లేకపోతే ఆగిన అమౌంట్ మీ అమౌంట్ లోంచి తీసేసుకుంటాం. అది ఓకే? రెడీ? ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. కోడళ్ళు ప్రియమణి గారు. 71,000 అమౌంట్ దగ్గర ఆగింది. కరెక్ట్ అయినట్టయితే 71,000 వస్తుంది. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 71,000 వస్తుంది. ఓకే, ఈ రౌండ్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి అర్హులవుతారు. వాళ్ళు రెడీయా మీరు పనిష్మెంట్ కి? అత్తలంటే అలా భయపడి పారిపోయే వాళ్ళ నాకు అదే కదా మర్యాదలు అవి ఇవి అంటే ఏం లేవు. అవి ఆన్లైన్ లో వీళ్ళు సెర్చ్ చేస్తే దొరకట్లేదు. ఓకే, చెప్పండి ఏం చేయాలి అత్తలు? ఇప్పుడు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ కి మత్తలందరూ కలిసి డాన్స్ చేయాలి. అంటే మగాళ్ళు ఒకటి మాయగాళ్ళు. అవును. వీళ్ళకి ఒక మగాడు కావాలి కాబట్టి రానా. కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే. సారీ రా బాబు, పనిష్మెంట్ వాళ్ళకి అనుకున్నాను, నీకు అనుకోలేదు. మగాడు ఎక్కడా అంటే వచ్చేసాడు కాబట్టి కోడళ్ళు ఒకసారి సేమ్ పర్ఫార్మెన్స్. కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే. వస్తావా మళ్ళీ పిలవగానే? పనిష్మెంట్ వాళ్ళకు మాకు కాదు, అబ్బాయికి ఇచ్చినట్టుంది. ఫస్ట్ టైం ఒక అబ్బాయి మీద జాలేసింది నాకు. అబ్బాయిని అడిగితే ఏమంటారు తెలుసా? ఇటు ఈ ఏజ్ వాళ్ళైనా నాతో డాన్స్ చేశారు, అటు ఆ ఏజ్ వాళ్ళైనా నాతో డాన్స్ చేశారు, నేను హీరో అయిపోయాను. ఈ క్లిప్పింగ్ కట్ చేసి పెట్టుకుంటాడు గ్యారంటీగా. సరే, రెండో ప్రశ్న. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఓకే, కోడళ్ళు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నట్టున్నారు, అందుకనే ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. నాన్న చెప్పనా, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జా నాన్న. 1 కర్రీ 100 రూపీస్ అమ్మా, 2 కర్రీస్ 120 అమ్మా. నన్ను నీ బిల్ 1000 నాన్న. 1000 నాన్న. లివర్ ఫ్రై నాన్న. లివర్ ఫ్రై నాన్న. 1000 రూపీస్ నాన్న నీది. 2 బోటీలు ఎక్స్ట్రా నాన్న. మేడం మీరు రోజు ఎంత సంపాదిస్తారు? రోజుకి 2 లక్షలు సంపాదిస్తాను నాన్న. 2 లక్షలా? అవును నాన్న. మేడం మేము కూడా ఇది బిజినెస్ బాగానే జరుగుతుంది నాన్న. మొహం చూస్తేనే తెలుస్తుంది నీకు అవ్వదని. నాన్న దా నాన్న బోట్ వేసి. ఇదిగో వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేస్తారు నాన్న, చాలా ఏళ్ళ నుంచి నాతో పాటే ఉన్నారు. 150 నాన్న. మొత్తం నీ బిల్ 1000 నాన్న. 2 లివర్లు ఎక్స్ట్రా. మటన్ మటన్ ఏం మేడం? నాన్న నీ లివర్ కూడా డ్యామేజ్ అయినట్టుంది, 3 తీసుకో.
మీరెందుకు ఇంత ఖాళీగా ఉన్నారు మేడం? భయ్యా మాది 1+1 ఫ్రీ. మేడం అవతల 2 లక్షలు సంపాదిస్తున్నారు. మా అత్త మా కోసమే సంపాదిస్తుంది. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి భయ్య. హలో హలో ఆగండి, ఏంటి మొత్తం అందరూ ఇటు సైడే ఉంటారా? ఇటు సైడ్ రండి కొంతమంది. మీకు అక్కడ ప్లేట్ కి ప్లేట్ ఫ్రీ. నానా వెజ్జా నాన్ వెజ్జా నానా? నాకు కస్టమర్ కావాలి. ఏంటి అసలు మీరు మా షాప్ కి గిరాకీ లేకుండా చేస్తున్నారు? ప్రేమగా ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గరికి వస్తారు కదా నాన్న. ఒక్క నిమిషం మేము పెట్టలేమా ప్రేమగా? రా నాన్న రా. ఇదిగో ప్రేమగా తినిపించావంటే ఒప్పుకుంటాను నాన్న. ఇప్పుడు చూడు, నా ప్రేమ అంతా కలిపి చందమామ రావే జాబిల్లి రావే పట్టుకున్నానా బంగారు తండ్రి, నోరు పెట్టినానా? మేం మాత్రం ఏమైనా తక్కువ? ఇలా రా, ఇలా రా నాన్న రా. అక్కడ చూడు నాన్న, అదిగో అదిగో అక్కడ చూడు 2 కోతులు. మేడం మీరు అందరికి ముద్దలు పెడతారు మేడం. మీకేం పెట్టాలరా? నేను పెడతాను నాన్న. నేను కస్టమర్లను పంపిస్తా. ఏయ్ కస్టమర్, నేను పెడతాందా? రా నాన్న. ఏం కాదు, కూర్చో కూర్చో. చి వద్దమ్మా, మనం వెళ్ళిపోదాం. మనకి బిజినెస్ పనికిరాదు, పదండి. 3వ ప్రశ్న. ఇది ఒక హీరో చిన్ననాటి ఫోటో, ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. లేదు అత్తలు. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. ఓకే, వరుణ్ తేజ్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న జోడీ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. అత్తలా. ఓకే, వెంకటేష్ మీనా అంట. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఏంటంటే సిచ్యువేషన్స్ ఇస్తాము. ఒక అత్త ఒక కోడలు, బాగా రెడీ అవుతున్నటువంటి కోడలతో అత్త పెట్టుకుంటున్న గొడవ. ఇది సిచ్యువేషన్. అత్తకి కోడలికి ఉత్తమమైన కాంపిటీషన్. అత్త కోడళ్ళు గేమ్ షోకి స్వాగతం, సుస్వాగతం. ముందు అంజలి అండ్ శృతి, మీకు మేము ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, బాగా రెడీ అయినటువంటి కోడల్ని చూసి అత్త చెప్పేటువంటి కామెంట్స్. ఏంటన్న ఇది? డ్రెస్ అత్తయ్య బాగుందా? డ్రెస్ అంటారమ్మా దీన్ని? ఇదేంటిది? ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి, ఆ రింగులేంటి? ట్రెండీగా ఉండాలి అత్తయ్య. మీరేంటి పాతకాలమే చీరలు ఇవి? బొట్టేదమ్మా మొహాన్, బొట్టేది? బొట్టు ఎందుకు అత్తయ్య? ఈ జీన్స్ వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అత్తలా ఉంటుంది. ఇదేంటమ్మా? యో అత్తయ్య, యో ఇది ఇంకొంచెం చెప్పలేకపోయావా బాగుండేది. అంటే మీ అబ్బాయి ఫీల్ అవుతాడని. ఆవిడ చెప్పిన ఒక్క మాటతో నేను టైప్ చేసేసాను. అంజలి, లహరి సిచ్యువేషన్. ఇంటికి లేటుగా వచ్చినటువంటి కోడలు. అత్తయ్య పడుకోలేదా? మీరు పడుకుంటారు అనుకుని వచ్చాను అత్తయ్య. టైం ఎంత చూసి చెప్పమ్మా. అయ్యో జస్ట్ 12. ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అవునా? వంట చేయాలంటే చేత కదన్నావు, సరే అన్నా. మొన్న అలాగే స్విగ్గీ చేస్తే డయోరియా వచ్చి హాస్పిటలైజ్ అయ్యాడు. నువ్వు చేసావా వంట? మర్చిపోయావు నువ్వు. ఉప్పేమన్నారు కదా? ఉప్పేమంటే ఇంత సోడా వేసిందండి, ఇంత. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు? డీజే కొట్టాను అత్తయ్య. డీజే కొడితే నువ్వు వాడికేంటి ఇట్లా కొడుతూ వచ్చావా? ఇంకొకసారి ఇట్లా వస్తే కంగారు పడతారు. మనం కూడా వెళ్ళి డీజే కొడతా. రండి అత్తయ్య, కలిసి డీజే కొడతాను. రండి అత్తయ్య.
కోడలు కొట్టిన పడేలాగే ఉందిరా బాబోయ్. లాస్ట్ ప్రీతి శిరీష కాఫీ పెట్టుకొని వచ్చింది, చండాలంగా ఉందని చెప్పి. ఎంతసేపు అయింది? కాఫీ ఏంటి 2 నిమిషాల్లో పెట్టాల్సిన కాఫీ గంట సేపు చేస్తావేంటి? కాఫీకి ఎంత టైం పట్టాలో అంతే టైంలో పెడతారు. రెడీ అవడంలోనే ధ్యాస అంతా ఉంటుంది, కాఫీ మీద లేదు. అసలు ఈ పద్ధతి కాఫీ పెట్టేది ఇదేనా మీ అమ్మ నేర్పించింది? కాఫీ ఇలా పెడతారా? అసలు కాఫీ ఇలా పెడతారా? ఒక కన్సీలర్ కాస్ట్ తెలుసా, ఒక లిప్స్టిక్ కాస్ట్ తెలుసా? మొహం మీద కాఫీ విసిరేస్తే సరిపోయిందా? మొహం సరిగా పెట్టు. లిప్స్టిక్, కన్సీలర్ అవన్నీలో డబ్బులు తగలు పెట్టేస్తున్నావు నువ్వు. బీపీ టాబ్లెట్ వేసిన బీపీ తగ్గలే మీకు. ఓకే, ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఎస్, వెళ్ళండి. ఈ రోజు జరిగినటువంటి అత్తా కోడళ్ళ కాంపిటీషన్ లో ఉత్తమ అత్త, ఉత్తమ కోడలు ఎవరై ఉంటారు? And the cup goes to the cup goes to కప్పు పోయింది. పంచుకోండి. ఇదిగో సాసర్ కూడా మీరే ఉంచుకోండి.